सीसीएस ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ నేడు కోర్టులో ప్రవేశపెట్టబోతోంది. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావు ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. నిన్న 14 ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు అర్ధరాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. 17 ప్రాపర్టీస్ ను గుర్తించిన అధికారులు 38 లక్షల నగదును సీజ్ చేశారు. 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా మొత్తం 3,45 లక్షల ఆస్తులను గుర్తించారు అధికారులు. सीसीएस ఏసీపీ ఉమామహేశ్వరరావును ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టబోతోంది. నిన్న వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావు ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. మొత్తం 14 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టిన అధికారులు అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా 17 ప్రాపర్టీస్ ను గుర్తించారు అధికారులు. 38 లక్షల నగదును సీజ్ చేశారు. అటు 60 తులాల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద చూస్తే 3,45 లక్షల ఆస్తులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏసీపీ ఉమామహేశ్వరరావును ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎన్ని గంటలకు ప్రవేశపెట్టబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో నిన్న सीसीएस ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా దాదాపు మొత్తం 14 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. నిన్న అర్ధరాత్రి వరకు ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగాయి. ఇక సోదాలు ముగిసిన తర్వాత ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఉమామహేశ్వరరావు ఉంచారు. మరి కాసేపటి ఉమామహేశ్వరరావుకి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఉమామహేశ్వరరావును కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక ఉమామహేశ్వరరావు सीसीएस ఏసీపీగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో ఎక్కడ పనిచేసినా కూడా అతను చాలా లంచగొండి అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువ శాతము విడిపడినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో सीसीएस ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో చాలా మంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు కూడా అతనిపై అనేక ఫిర్యాదులు కూడా ఏసీబీ అధికారికి రావడం జరిగింది. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీబీగా పనిచేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, మరోవైపు జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, అనేక చోట్ల పనిచేసినటువంటి ఉమామహేశ్వరరావు చాలా మంది బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఆ తర్వాత రౌడీ షీటర్లందరినీ కూడా వదిలివేయడం, డబ్బులు తీసుకుని వాళ్ళందరిపై కేసులు ఉపసంహరించినట్లు కూడా పెద్ద ఎత్తున ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇటీవల కాలంలో ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ మర్డర్ కాల్పుల ఘటనలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు రావడంతో రాచకొండ అప్పటి పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి మహేష్ భగవత్ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇటీవల కాలంలో सीसीएस ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో కూడా ఇటు సాహితీ ఇన్ఫాకు సంబంధించి బాధితులు పెద్ద ఎత్తున సాహితీ ఇన్ఫాలో ఫ్లాట్స్ కోసం డబ్బులు పెట్టినటువంటి బాధితులను మోసం చేసినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా బాధితులు सीसीएस పోలీసులను ఆశ్రయించారు. దానికి విచారణ అధికారిగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ సాహితీ ఇన్ఫ్రా సంబంధించి ఓనర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. మొత్తం మీద ఇటీవల కాలంలో ఉమామహేశ్వరరావు ఆగడాలు మితిమీరిపోయాయంటూ కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏకకాలంలో ఉమామహేశ్వరరావు నివాసాలతో పాటు తన కుటుంబ సభ్యుల నివాసాలు, తన బంధువుల నివాసాలు మొత్తం ఏకకాలంలో 14 చోట్ల ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలు ఇళ్లలో కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మొత్తం 3,45 లక్షల ప్రాపర్టీ సొత్తును మాత్రము, అంటే మార్కెట్ విలువ ప్రకారం 3,45 లక్షల ప్రాపర్టీని సీజ్ చేశారు. కానీ బహిరంగ మార్కెట్ లో మాత్రము వీటి విలువ 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని మాత్రం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు అతని ఇంట్లో ఏకంగా 38 లక్షల నగదును కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. 60 తులాల బంగారం ఆభరణాలతో పాటు మరోవైపు కొన్ని విలువైనటువంటి ఆస్తి పత్రాలు, దాదాపు 17 ప్రాపర్టీస్ ఇప్పటికే షామీర్పేటలో విల్లా కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు, గట్కేసర్ కావచ్చు, అదేవిధంగా అమీర్పేటలో కావచ్చు, చాలా ప్లేసెస్ లో కూడా చాలా ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. అంటే అతి తక్కువ స్థాయిలో అధికారిగా ఉన్నటువంటి ఏసీపీగా ఉన్నటువంటి వ్యక్తి 10 కోట్ల మేరకు ఏ విధమైనటువంటి ఆస్తులు, 100 కోట్ల మేరకు ఏ విధమైనటువంటి ఆస్తులు కూడబెట్టారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అంటే చాలా పెద్ద ఎత్తున బాధితుల దగ్గర నుంచి చాలా మంది ఎవరైతే సహాయం చేయాలని వేడుకుంటున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు గడించినటువంటి ఉమామహేశ్వరరావుపై
నిన్నపై ఏసీబీ అధికారులు నిన్న ఏకకాలంలో కొరడా జులిపించారు. ప్రస్తుతం అతన్ని మాత్రం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరి కాసేపులోని వైద్య పరీక్షలన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత అతన్ని ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత అతన్ని మరొకసారి కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు వెలుగొస్తాయని మాత్రము ఏసీబీ అధికారులు భావిస్తారు. ఎందుకంటే చాలా మంది బాధితులు ఇతని బాధితులు చాలా మంది ఉన్నారు. సాహితీ ఇన్ఫ్రా కావచ్చు, ఇబ్రహీంపట్నం రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బాధితులు కావచ్చు, చాలా మంది బాధితులు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని ఏసీబీలో కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని మాత్రము ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దొరికినటువంటి ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంట్స్ పై కూడా పూర్తిగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని మళ్ళీ కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.